వ్యక్తం చేశారు. దీనిపై డాక్టర్లు సమాధానం చెప్పకపోవడంతో బంధువులు శ్రీను వేణు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. హోమ్ హాస్పిటల్కి వచ్చినాం. మేము హోమ్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత వచ్చినప్పుడు కాళ్ళు పడేసాం. అసలు మేము మొత్తానికి కాళ్ళు పడేసాము. అయితే డాక్టర్ రిఫర్ చేసిన తోటి అక్కడున్న జూనియర్ డాక్టర్ మాట్లాడి స్కాన్ చేసాం. అది క్యాజువాలిటీ నుంచి నైట్ మొత్తం క్యాజువాలిటీలో ఉన్నాం. ఫస్ట్ ఐసీయూ తీసుకుపోయాడు. మళ్ళీ అసలు ఫస్ట్ నాకు ఏం చెప్పంటే ట్రీట్మెంట్ చేసామని చెప్పిండు. తర్వాతకి మాట్లాడిన తర్వాత డబ్బులు లేవు మేము ట్రీట్మెంట్ చేసుకోము అని మళ్ళీ ఐసీయూ నుంచి క్యాజువాలిటీకి మళ్ళీ తీసుకొచ్చింది. మళ్ళీ నైట్ 8 గంటలకు అంటే నొప్పి బాగుందని పేషెంట్ ఇస్తుంటే పెయిన్ కిల్లర్ అది ఇచ్చి చెప్పిండు, చేస్తుందా అని చెప్పిండు. తర్వాతకి ఇంకా నొప్పి ఎక్కువైందని ఇది ఐసీయూ తీసుకోండి కానీ డబ్బులు కట్టామని కూడా చెప్పినాం. నైట్ అయింది కదా, తెల్లారి కావాలి 10 గంటలకు ఉదయం 10 గంటలకు డబ్బులు కట్టామని చెప్పినాము. 1 అవర్లో కట్టేస్తామని కూడా చెప్పినాము. మా కావాలి కూడా వచ్చారు. కానీ వీళ్ళు ఏంటంటే నైట్ ఉదయం 6 గంటలకు 6:30కు పెయిన్ కిల్లర్ అది ఇవ్వడం ఇచ్చినామంట. ఏమి ఇచ్చామో అది మాకైతే ట్రీట్మెంట్ చేస్తున్నాం అని చెప్పి ఇచ్చారు. తర్వాత 6 నైట్ గంటలకు వచ్చినాం. ఉదయం 6:30 7 గంటలకు చనిపోయాడని చెప్పింది. ఓన్లీ కాళ్ళు వచ్చినాం. ట్రీట్మెంట్ ఏం చేసినా ప్రాణాలు మంచి ప్రాణాలు. పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ 3 సార్లు ఇచ్చి పెయిన్ కిల్లర్ డిస్టెన్స్ ఉంటారు. అయితే వాళ్ళు ఎంబడి 3 సార్లు ఇచ్చింది. యాక్చువల్ పెయిన్ కిల్లర్ అనేది ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత ఇచ్చేయాలి. వీళ్ళు ఆ పేషెంట్ మనకు తెలుసుకోకుండా ఇచ్చేసి ఎంబడి చేయడం వల్ల ఎంబడి పెయిన్ కోసడానికి ఇంజెక్షన్ ఇచ్చేసి దానివల్ల నరాలు చేతులు మొత్తం పడిపోయడం వల్ల ఐసీయూ చేసి ఆయన ఏమో హాస్పిటల్ మెయింటైన్ చేయాలి. మన దగ్గర డబ్బులు ఉండాలి. మీరు ఫస్ట్ 5,000 కడితే హాస్పిటల్ అడ్మిట్ చేసుకుంటామంటే పేషెంట్ దగ్గర 1,000 ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి హాస్పిటల్ కడతామంటే వాళ్ళు ఏం లేదు. చెప్పారు హాస్పిటల్ మెయింటైన్ చేసి గవర్నమెంట్ యాసిడీసీగా ప్రైవేట్ హాస్పిటల్ 10% ట్రీట్మెంట్ చేస్తే గవర్నమెంట్ పబ్లిష్ చేస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్. అట్లాంటి హాస్పిటల్ 10% పబ్లిక్ సేవ చేస్తలేరు, డబ్బులు సేవ చేస్తారు. హాస్పిటల్ 10% చూపించాలి 10 మందికి ట్రీట్మెంట్ చేయాలి. డబ్బులు చూపించకపోతే హాస్పిటల్ చేయాలి. ఏదైనా దిగి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇందాక డాక్టర్ చేస్తే ఏదైతే డాక్టర్ ట్రీట్మెంట్ చేసిండో ఆ డాక్టర్ ట్రీట్మెంట్ స్టేట్మెంట్ ఏమైనా డైరెక్ట్ గా 10 మందికి స్పెషల్లీ డబ్బులు లేకపోవడం అని మేము ట్రీట్మెంట్ ఆపేసాము. వాళ్ళు లేరు కాబట్టి మేము ఐసీయూ నుంచి జనరల్ వార్డ్ షిఫ్ట్ చేసాము. జనరల్ వార్డ్ షిఫ్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఏమన్నారు, డాక్టర్ అన్న డైలాస్ యాజ్ మక్కీ టు మాకు చెప్తున్నా. ఫస్ట్ డాక్టర్ పేషెంట్ కి ఓకే అండి 1000 రూపీస్ క్లీన్ చేసి మీరు ఇంటికి తీసుకోవచ్చు, మీరు ఇక్కడ ఉండనవసరం లేదన్నారు. మేము రిక్వెస్ట్ చేసాం. మళ్ళీ నైట్ టైం ఏమైనా జరగాల్సిన సిచ్యువేషన్ ఏర్పడితే ఎట్లా అంటే ఆ టైంలో డాక్టర్ ఉండేసి సరే రిక్వెస్ట్ అన్న తీసుకుంటామని చెప్పేసి ఐసీయూ నుంచి జనరల్ వార్డ్ కి షిఫ్ట్ చేసేసారు. తర్వాత ఏమన్నారు, లేదు మళ్ళీ డైలాగ్ డాక్టర్ ఏమంటున్నాడు, తర్వాత మేము గట్టిగా అనడం వల్ల అంటే 30 డైలాగ్ తర్వాత లేదు పేషెంట్ రావడమే వెరీ సీరియస్ గా వచ్చాడు, వైరల్ ఫీవర్ తో వెరీ సీరియస్ కండిషన్ మీద వచ్చాడు అన్నాడు. అయితే నేను అడిగే క్వశ్చన్ ఇప్పుడు 9:30 to 10 o'clock జాయిన్ అయిన క్యాండిడేట్ ఈ మార్నింగ్ 6 వరకు టైం ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ 7 to 8 hours టైంలో వాళ్ళు ఏదైనా చేయడానికి ఛాన్సెస్ ఉంది. వాళ్ళు ఏం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకుండా ఓన్లీ పెయిన్ కిల్లర్ ఇచ్చి 2 o'clock కి కూడా 12:30 రిపోర్ట్స్ కూడా నార్మల్ గానే ఉన్నాయని కూడా మాట్లాడారు. తర్వాత పెయిన్ కిల్లర్ నరాలకి ఇచ్చారన్నారు. నరాలకి ఇవ్వడం వల్ల గోయింగ్ టు బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఇంజెక్షన్. అది కనీసం అడిగితే పాయింట్ టు పాయింట్ అడిగితే నెగ్లెక్ట్ చేస్తున్నారండి కంప్లీట్ గా. ఏమనంటే మీ దగ్గర ఫైనల్ అన్న స్టేట్మెంట్ డబ్బులు లేవు ట్రీట్మెంట్ చేయలేదు అని అన్నారు. జీవో ప్రకారం గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం పేదలకి ట్రీట్మెంట్ అనేది 10%. వాళ్ళు మేము జాయిన్ అయిన కానించి మాకు ఎంతో న్యాయం చేసిరు అనేది మేము అడుగుతున్న క్వశ్చన్. మోరోవర్ ఏంటంటే ఇలాంటి డబ్బులు ట్రీట్మెంట్ చేస్తానని ఇప్పుడు పేషెంట్ సీరియస్ కండిషన్ ఉన్నప్పుడు నువ్వు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత డబ్బులు తీసుకోవాలి. ఫస్ట్ ట్రీట్మెంట్ ముఖ్యమైన డబ్బులు ముఖ్యం. ఎంత మారినా సరే నువ్వు దగ్గర డబ్బులు ఇస్తాడు. మళ్ళీ ఇప్పుడు తెలుగుగా ఏం మాట్లాడుతూ ఇంత ఈ కన్వర్సేషన్ తర్వాత 45 years ఎక్స్పీరియన్స్ ఉంది అన్నాడు. ఈ 45 years ఎక్స్పీరియన్స్ ని మమ్మల్ని గదిలో కూర్చోబెట్టి డిస్కస్ చేసిన తర్వాత ఇన్నోసారి డబ్బులు అడగలేదు అన్నట్టుగా అమాయకంగా మాట్లాడుతున్నాడు అండి. ఇంతవరకు న్యాయం ఇప్పుడు అతను చెప్పిన డైలాగ్ అతనే మాట్లాడితే వస్తుంది. ఇది ఇందాక ఎందుకన్నా సరే డబ్బుల గురించి మాట్లాడు మరి ఆ డబ్బు ఎందుకు అలా ఇప్పుడు వస్తున్నాయి మాట్లాడట్లేదు. హాస్పిటల్ కి డబ్బుల కోసం ఇప్పుడు నాలాంటి పేదలు 1,00,000 మంది ఉన్నారండి. వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు చదువు కొంతమంది చదువుకున్న వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, రాని వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ విధంగానే చేస్తే మీద కూడా ఏమై